అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగులాంటి వార్త చెప్పాడు. తాజాగా ఇండియన్ సినిమాలపై 100% ట్యాక్స్ విధించడం అనేది అతిపెద్ద షాక్. అమెరికాలో షూట్ చేసుకొని ఏ సినిమాకైనా ఇది వర్తిస్తుందని చెప్పాడు ట్రంప్. ఇందులో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల ఓవర్సీస్ మార్కెట్ కూడా ట్రంప్ నిర్ణయంతో దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ నిర్ణయం వాళ్లకు గట్టి సవాల్గా మారనుంది. గత 10 ఏళ్లలో అమెరికా మార్కెట్ తెలుగు సినిమాల విజయానికి ఒక కొత్త బలం ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చే వసూళ్లే సినిమా రేంజ్ డిసైడ్ చేస్తున్నాయి. ప్రతి ఏడాది సుమారు 400 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుండగా అకస్మాత్తుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్ ఖర్చుతో రిస్క్ కూడా పెరగడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులందరినీ వణికిస్తుంది. టాలీవుడ్ డిమాండ్ యుఎస్లో ఎందుకు అంతగా పెరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే ప్రధాన కారణం అక్కడి ప్రవాస భారతీయులే. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్లకు తెలుగు సినిమాలు కేవలం వినోదమే కాదు, మన సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతుంటారు. కొన్నేళ్లుగా బాహుబలి 2, ట్రిపుల్ ఆర్, పుష్ప, హనుమాన్ లాంటి సినిమాలు యుఎస్ బాక్సాఫీస్ దగ్గర రఫాడించగా దసరా, మహానటి, అలవైకుంఠపురంలో నుంచి నిన్న మొన్నటి మిరాయ్, ఓజీ వరకు చాలా సినిమాలు కూడా మిలియన్ల డాలర్లు వసూలు చేశాయి. నిజానికి అమెరికా మార్కెట్లో మొదటి వారం కలెక్షన్లు ఇండియాలోని డిస్ట్రిబ్యూషన్ రేట్లను పెంచే స్థాయికి చేరాయి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే టికెట్ ధరలు రెట్టింపు కావడం ఖాయం. ఇప్పటికే అక్కడ ఓ పెద్ద సినిమా కోసం $25 వరకు ఖర్చు పెడుతున్నారు ప్రవాస భారతీయులు. అంటే టికెట్ $2,500 వరకు ఉంది మన కరెన్సీలో. ట్రంప్ చేసిన కంపుతో ఇప్పుడు ఆ రేట్ $40కు చేరిపోయేలా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం $15 లేదా $18 టికెట్ ఉన్న సినిమా కొత్త పన్నుతో నేరుగా $30 నుంచి $35లకు పెరగవచ్చు. అది చిన్న సినిమాకే. అదే పెద్ద సినిమా అయితే $40 నుంచి $50 వరకు చేరవచ్చు. ఒక కుటుంబం 4 సినిమాకు వెళ్ళాలనుకుంటే కనీసం $120 నుంచి $200 ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మన కరెన్సీ ప్రకారం 10,000 నుంచి 18,000 వరకు అవుతుందన్నమాట. ఇంత ఖర్చు భరించడం చాలామందికి సాధ్యం కాకపోవడంతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఇది నేరుగా అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకులు ప్రత్యామ్నాయాల కోసం మొగ్గు చూపే అవకాశం ఉంది. అంటే పైరసీ లేదంటే తక్కువ ఖర్చుతో లభించే ఓటీటీ ప్లాట్ఫామ్ల వైపు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఈ పన్ను ప్రభావం నిర్మాతల బిజినెస్ పై కూడా తీవ్రంగా పడుతుంది. ఇప్పటి వరకు అమెరికా ఓపెనింగ్స్, ప్రీమియర్ షోలు, అక్కడి థియేట్రికల్ వసూళ్లు నిర్మాతలకు ఒక సేఫ్ జోన్లా మారాయి. ఇంకా చెప్పాలంటే అక్షయ పాత్రలా మారిపోయాయి. అమెరికా మార్కెట్ వల్లే పెద్ద సినిమాలు బడ్జెట్ పెంచుకుని రిస్క్ తీసుకోవడంలో ధైర్యం చేశాయి. ఉదాహరణకు RRR లాంటి భారీ సినిమాలు ముందుగానే అమెరికా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా 100 కోట్లను రాబట్టాయి. కానీ ఇప్పుడు ఈ ఆదాయం పడిపోతే నిర్మాతలు బడ్జెట్ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీడియం రేంజ్ సినిమాలు అమెరికాలో థియేట్రికల్ రిలీజ్ చేయడం కంటే నేరుగా ఓటీటీకి విక్రయించే ఆలోచనకు కూడా వెళ్లే అవకాశం ఉంది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ రిస్క్ ఎదుర్కొంటారు. ఇంతవరకు అమెరికా మార్కెట్లో కనీసం 200 నుంచి 250 సినిమాలు ప్రతి ఏటా రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు 100% ట్యాక్స్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు చిన్న సినిమాలను దిగుమతి చేసుకోవడానికి వెనుకాడవచ్చు. ఫలితంగా చిన్న సినిమాలకు అమెరికా మార్కెట్ పూర్తిగా మూసుకుపోయే ప్రమాదము లేకపోలేదు. ఇదే సమయంలో పెద్ద సినిమాలు మాత్రమే కాస్త రిస్క్ తీసుకుని రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో అమెరికాలో తెలుగు ఇండస్ట్రీ బిజినెస్ పూర్తిగా తగ్గిపోతుంది. మరొక ముఖ్యమైన కోణం ఏమిటంటే ఈ ప్రభావం అమెరికాకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అమెరికా మార్కెట్లో వసూళ్లు తగ్గిపోతే యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ లాంటి ఇతర దేశాల డిస్ట్రిబ్యూటర్లు కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఫలితంగా తెలుగు సినిమాల గ్లోబల్ స్థాయి కూడా తగ్గుతుంది. మొత్తానికి ట్రంప్ మామ అలా కంపు చేశాడన్నమాట.